ఇక ఎట్టకేలకు విద్యార్థి సంఘాల నేతలు పట్టుబడిన విధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు. ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. విద్యార్థుల వద్ద ఇంకా ఏమైనా డిమాండ్లు ఉన్నాయా? ఏం చెప్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఎస్ ప్రియా, నిజంగా అంటే ఏ విధంగానైతే యువత చేసినటువంటి ఆందోళన, విద్యార్థులు చేసినటువంటి ఆందోళన ఈరోజు విజయం సాధించింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా బీజేపీ ఇంతటి నిర్ణయం తీసుకోబోతుందా, ప్రధానమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తీసుకుంటారనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఫైనల్గా విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళన ఈరోజు విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కాక్రోచ్లే కదా, ఏం చేయలేవు, హిట్ కొడితే పోతాయని అనుకున్నారు. కానీ కాక్రోచ్లు హిట్ కొట్టారని చెప్పుకోవచ్చు. కాక్రోచ్లే ఏ విధంగానైతే తమ డిమాండ్ అని చెప్పారో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ఏకైక డిమాండ్ పైన వాళ్ళు పూర్తిగా నిలబడుతున్నాము, అది అయితే కానీ తమ ఆందోళన విరమించేది లేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఫైనల్గా ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సమర్పించారు. సో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా తను గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, భవిష్యత్తులో అమలు కావాల్సినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఆయన తన రాజీనామా లేఖలో ప్రజలకు వివరించారు. వాస్తవానికి మే 3న భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగానైతే నీట్ యూజీ ఎగ్జామ్ జరిగింది. కానీ ఆ సమయంలోనే పేపర్ లీక్ కావడం, ఆ తర్వాత ఆ ప్రశ్నపత్రాన్ని అంటే ఆ పరీక్షనే రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించారు జూన్ 23న. సో అప్పటి నుంచి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దాదాపు 25 మంది అభ్యర్థులు అంటే పరీక్ష రాసిన తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాంతో దేశవ్యాప్తంగా ఒక టెన్షన్ మొదలైంది. సో ఫైనల్గా రీ ఎగ్జామ్ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించారు ఏ విధంగానైతే జూన్ 23న. కానీ అంతకుముందే జూన్ 21న సో అంతకుముందే మొదలైనటువంటి ఆందోళన కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. సో ఆందోళన భాగంగానే జంతర్ మంతర్లో మొదటి ఆందోళన అంటే అభిజిత్ దీప్కే విదేశాల్లో ఉండేవాడు. ఆయన జూన్ 6న తొలిసారి ఇండియాకి వచ్చారు. జంతర్ మంతర్లో మొదటి ఆందోళన చేశారు. ఆ రోజుకైతే జంతర్ మంతర్లో జనం వచ్చారు, కానీ నిజానికి చెప్పాలంటే ప్రస్తుతం అభిజిత్ దీప్కే మాట్లాడేటటువంటి వేదిక కూడా కనిపించలేదు, అంటే స్టేజ్ కూడా లేకుండా పోయింది. ఆ తర్వాత పరిస్థితి మారింది. జూన్ 20వ తేదీ నుంచి జంతర్ మంతర్లో వరుసగా అంటే ఈ రోజు వరకు కూడా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతూ వచ్చింది. సో ఈ నెల రోజుల తర్వాత పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున చలో పార్లమెంటుకు పిలుపునిచ్చారు. సో ఆ సమయంలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు, విధ్వంసకర పరిస్థితులు యువతను మరింత రెచ్చగొట్టాయి. దాని మూలంగానే మేము జంతర్ మంతర్ నుంచి కదిలేది లేదు అంటూ పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జంతర్ మంతర్కు యువత వచ్చి చేరినటువంటి పరిస్థితులు కూడా చూసాము. ఆ నేపథ్యంలోనే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రధానమంత్రి నివాసం ముందు ఆందోళన చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న బెంగాల్లో పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఏ విధంగానైతే కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతు ఇచ్చాయి. మరోవైపు ఈరోజు ముంబైలో కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఎంతోమంది తెలుగు కాక్రోచ్లు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. సో ఒక కాక్రోచ్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీ డిమాండ్ నెరవేరింది అనుకోవచ్చా? ఎలా ఉండబోతుంది మీ ఆందోళన? డిమాండ్ నెరవేరినట్టే. మేము చేసి మన అభిజిత్ దీపక్ గారు, సౌరవ్ దాస్ గారు, సోనం వాంగ్చాక్ గారికి మొదటిగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి. ఆయన సోనం వాంగ్చాక్ గారు, ఆయన దీక్ష అభిజిత్ దీపక్ గారు వాళ్ళు చేసిన కష్టానికి వాళ్ళు చేసిన దీక్షకి ఫలితం వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ని రోజులు వాళ్ళు డిలే చేయడం అనేది చాలా హాస్యాస్పదం అండి. సామాన్యుడు తప్పు చేస్తే వితిన్ 2 days మేబీ 3 రోజుల్లోపు లేదా 2 రోజుల్లోపు 4 రోజుల్లోపు వాళ్ళకు శిక్ష పడేలా చేస్తుంది. సామాన్యులు ఓటేస్తేనే కదా ఈరోజు ఇంతవరకు ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయింది. మీరు డిమాండ్ చేసినట్టు ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రాజీనామా చేశారు. సో ఇక మీ డిమాండ్స్ పూర్తయినట్టేనా? ఇక ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జంతర్ మంతర్ను ఖాళీ చేస్తారా? ఖాళీ చేస్తామండి సంతోషంగా. ఎందుకంటే మేము ఇచ్చిన డిమాండ్లు వాళ్ళు
ఆమోదించారు, ఓకే చెప్పారు. దానికి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే మేము వచ్చిన వారం నుంచి ఇక్కడ ఉన్నాము. నైట్ టైం సర్వింగ్ చేస్తా. మిమ్మల్ని చూస్తుంటే ఒక కాక్రోచ్ లాగా కనిపిస్తున్నారు. బొద్దింక అంటే ప్రతి ఇంట్లో కూడా చాలా లైట్ తీసుకుంటారు, కాలితో తొక్కేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వంతో మీరు పోరాటం చేసి ఈరోజు హిట్ కొడితే పోతారు అనుకున్నటువంటి వాళ్ళు హిట్ అయినట్టు కనిపిస్తుంది. కాలితో తొక్కితే మళ్ళీ ఇంకొక కాక్రోచ్ పుట్టదా? అలాంటివి 100 పుడతాయి. ఎస్, 100 పుడతాయి. ఎలాగంటే వాళ్ళు హిట్ కొట్టింటారేమో, కానీ ఇప్పుడు ఇక్కడ హిట్ కొట్టింది ఎవరు? జంతర్ మంతర్లో సిజేపీ. రైట్, సిజేపీకి సంబంధించినటువంటి కాక్రోచ్లు స్పష్టంగా చెప్తున్నారు. అంటే కాక్రోచ్లు ఏ విధంగానైతే హిట్ కొడితే పోతాం అనుకున్నారు, కానీ మేమే హిట్ కొట్టామని చెప్తున్నారు. అంతేకాదు అభిజిత్ దీప్కే కొన్ని విషయాలను స్పష్టం చేస్తున్నారు. ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని డిమాండ్స్, ఎవరైతే చనిపోయారో ఎగ్జామ్స్ రాసిన తర్వాత పేపర్ రద్దు చేసిన తర్వాత చనిపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాల్సిందే. ప్రజాస్వామ్యయుతంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి ఎవరిపైన కూడా కేసులు పెట్టొద్దంటూ డిమాండ్ కొనసాగుతుంది. మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగినటువంటి ఈ కాక్రోచ్ల ఆందోళన ఇక పూర్తి స్థాయిలో విరమించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొందనుకోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ ఇప్పుడు ఫైనల్గా నెరవేరింది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్